మెదక్ జిల్లా నార్సింగి మండల వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ షేక్ కరీం, ఎంపీడీఓ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ దామోదర్ రెడ్డి, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ మహమ్మద్ మొయినుద్దీన్, పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మండల ప్రజలకు, అధికారులకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కోసం, రాష్ట్ర సాధన కోసం జీవితాల్ని త్యాగం చేసిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. ఎందరెందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అన్ని రంగాల్లో దశ దిశలా వెలుగులు విరజిమ్ముతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆనంద్, ఆర్ఐ శ్రీధర్, సర్వేయర్ శ్రీకాంత్, ఏపీఓ రాజేశ్వర్, సిసి శంకర్, గ్రామ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది మనము ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ ఏర్పడింది. మరి ఇది అమరుల త్యాగ ఫలితమే ఈరోజు తెలంగాణ ఏర్పడింది. మరి వారి ఆంధ్రప్రదేశ్ మరి ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి, తెలంగాణను ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆశిస్తున్నాం. అదేవిధంగా అమరుల త్యాగ ఫలితము ఈరోజు గుర్తుంచుకోవాల్సిన అంశం ఉంది. ఎందుకంటే వారి ఫలితంగానే ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నాము. తెలంగాణను అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుతూ ఆవిర్భావ దినోత్సవం 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణంలో గౌరవ ఎంపీడీఓ గారు ప్రత్యేకాధికారిగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు గొప్ప విశేషం ఏంటంటే ప్రజలకు గ్రామ పంచాయతీ నుండి కావలసిన అనేక పనులను కూడా గ్రామ పంచాయతీ ద్వారా నిధులు లేకున్నా కానీ గ్రామ పంచాయతీ చేయడం జరుగుతున్నది. పనులు గ్రామంలో ప్రతిదీ కూడా మేము సిబ్బందికి అందుబాటులో, సిబ్బందికి జీతాలు రాకున్నా, గ్రామ పంచాయతీ అభివృద్ధికి లేకున్నా కానీ మేము గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నాం. అయితే మాకు గ్రామ పంచాయతీలో నిధుల కొరత ఉన్నది. డిస్ట్రిక్ట్ యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ మీరు ఇక్కడ మండల్ స్పెషల్ ఆఫీసర్. సో ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.